హాయ్ అండి, మనమైతే ఈరోజు సేమియాతో నూడిల్స్ తయారు చేసేద్దాం. దీనికోసం ముందుగా కడాయి పెట్టి కడాయిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, 2-3 బీన్స్ తరుగు, ఒక చిన్న క్యారెట్ తరుగు వేసుకుని కొద్దిగా కోస్ పువ్వు తరుగు వేసుకోవాలి. దీనినే క్యాబేజ్ అని కూడా అంటారు. వెజ్జెస్ మీ ఇష్టం అండి, వేరే ఏదైనా వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్లో వెజిటబుల్స్ని వేయించుకోవాలి. కూరగాయలన్నీ హై ఫ్లేమ్లో బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, 2 టీ స్పూన్ల టమాటో సాస్ని వేసుకోవాలి. వెజ్జెస్లో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. సాస్లన్నీ కూరగాయలకు బాగా పట్టిన తర్వాత ముందుగా ఉడికించి చన్నీటిలో పూర్తిగా చల్లార్చుకున్న సేమియాను వేసుకోవాలి. హై ఫ్లేమ్లో వెజిటబుల్స్తో సేమియా బాగా కలిసే విధంగా టాస్ చేసుకొని కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో, ఆ టేస్ట్ మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.